అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా చిలక జోష్యం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ కొత్త సంవత్సరం జనవరి మీకు చేసే పనిలో అనుకున్న పనిలో సవ్యంగా ఉండాలని, తమ చేసే వృత్తిలో జాబ్ విషయంలో తమ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు ఈ కొత్త సంవత్సరం 2024 సంవత్సరం జనవరి నెల ఈ సంక్రాంతి మూమెంట్లో మీకు చేసే పనిలో వ్యాపారం లాంటిది ఎలా ఉంది, ఇంకా కుటుంబ సమస్యల్లో, ఇంకా తమకు భార్య భర్తల్లో, వివాహంలో, పెళ్ళి పేరెంటాల్లో, గృహప్రవేశాలు లాంటివి, ఇంకా కొత్త పనులు ఏవేవి అనుకుంటారో ఈ 12 రాశుల మీద ఒక్కొక్క పేరు మీద ఎలా వస్తుందో అమ్మవారి సమ్మక్క సారక్క దయ వల్ల అందరికి 12 రాశుల వాళ్ళకు కూడా అందరికీ శుభాలే రావాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీకు ఎలా ఉందో చిలకమ్మ ద్వారా చూద్దాం. ఫస్ట్ ముందుగా జనవరి నెల 2024 సంవత్సరం మేషరాశి వాళ్ళ జాతకం ఎలాగుందో చూద్దాం. చూడమ్మా, ఎలాగుంది మేషరాశి వాళ్ళ జాతకం ఎలాగుంది, జనవరి నెల ఎట్లా ఉంది, ఎలాగుంది, సంక్రాంతి ఘడియల్లో బాగుందా లేదా వాళ్ళ పేరు మీద చూడు. జనవరి నెల జనవరి జాతకంలో ఏముందంటే మేషరాశి వాళ్ళ పేరు మీద అనుకున్న పనులు, నమ్ముకున్న పనులు శాంతంగా నిదానంగా చేసుకుంటూ వెళ్తే చేసే పనిలో అనుకున్న పనిలో శుభాలు జరుగుతాయి. లోకం దృష్టి, లోకం కన్ను, నరదోషం అన్నది చాలా బాగుంది. ప్రతి ఒక్క పనిలో పోయినా కూడా కొన్ని జయాలు అపజయాలు ఎదురొస్తాయి. కానీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు కొంత లాసు, కొంత ఖర్చు అన్నది కొంత సరిసమానంగా నడుస్తుంది. పురుషుల్లో ఉన్న వాళ్ళకు ఒక ఏజ్ ప్రకారంగా ఒక 50 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళకు అనుకున్న పనిలో, నమ్ముకున్న పనిలో కొంత ఖర్చులు, లేనిపోని చెక్కులు ఎదురొస్తాయి. కొంత చిన్న వయసుతో ఉన్న వాళ్ళకు, అంటే చదువు విద్య ఉన్న వాళ్ళకు, ఇంకా పెద్దగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కొంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా జాతకంలో ఏముందంటే కానీ స్త్రీలకు మాత్రం వివాహాలం అంటే కళ్యాణ గడియలో కూడా శుభాలు ఉన్నాయి. భార్య భర్తల్లో, ఇంకా కుటుంబ సమస్యల్లో కూడా ప్రతి ఒక్క సమస్య వరకు ఈ సంక్రాంతి వరకు కొంచెం ఓపిక పట్టుకుంటే మీకు అనుకున్న పనులు, నమ్ముకున్న పనులు సవ్యంగా జరుగుతాయి. కానీ ఈ రాశి ఉన్న వాళ్ళకు, మేషరాశి ఉన్న వాళ్ళకు ఎలా ఉందంటే కానీ ఈ సంక్రాంతి వెళ్ళిపోవాలి. మీరు ఏమైనా కొత్త పనులు చేద్దామనుకున్నా, కొత్త కార్యక్రమాలు చేద్దామనుకున్నా మీకు 16 తారీఖు నుంచి కాకుండా ఒక 18 తారీఖు నుంచి మీరు ఏ పని మొదలు పెట్టుకున్నా కూడా అది మీకు కలిసి వస్తుంది. మీకు భార్య భర్తల్లో కానీ, ఇంకా సంతాన విషయంలో కానీ, ఇంకా కళ్యాణం గురించి కూడా కానీ, ఇంకా వ్యాపారంలో కానీ మీరు ప్రతి ఒక్క విషయంలో పని చేస్తున్న వాళ్ళు కూడా మీకు సంక్రాంతి తర్వాత మీకు 20 తారీఖు లోపల నుంచి మీరు మొదలు పెట్టుకుంటే మీరు చేసే పనిలో ఎలా అనుకుంటారో అలాగా మీ చేతికి అది సవ్యంగా జరుగుతుంది. కానీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకు దోషాలు చెక్కులు అయితే మాత్రం సంక్రాంతి నుంచి కొంచెం దూరం అయిపోతాయి. ఆదాయం ఖర్చు కూడా సవ్యంగా ముందుకు సాగుతుంది. ప్రతి ఒక్క పనిలో కూడా, ప్రతి ఒక్క మన విదేశాల్లో ఉంటున్న వాళ్ళు కూడా, మన దిక్కు ఉంటున్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా పాటించాలి, నిదానంగా ఉండాలి. కొంచెం రాజకీయంలో నడిచే వాళ్ళకు, ఈ మేషరాశి ఉన్న వాళ్ళకు కొంత అంతగా కలిసిగా మాత్రం లేదు. వాళ్ళు ఎంత ముందుకు సాగాలనుకున్నా, ఎంత మంచితనం చేసినా కూడా అవి అవమానాలు, చెక్కులు ఎదురు వస్తూనే ఉంటాయి. ఇంకా సినీ తారల నుంచి వచ్చినా కూడా వాళ్ళకు అపజయాలు కూడా ఏమి రావు. ముందుకు ఈ సంక్రాంతిలో పట్టుకెళ్ళి వాళ్ళకు చేసే విధానాల్లో, వాళ్ళు చేసే విధానాల్లో సవ్యంగా ముందుకు సాగుతాయి. దేవుడి దయ వల్ల అన్నీ మంచిగానే ఉన్నాయి. ఏ పని చేసినా కూడా శాంతంగా పని చేయండి. అందరికీ నమస్కారం.